ఇప్పుడు 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 ఓటుకు నోటు కూడా మీరు చూశారు కదా సార్, మీరు కూడా ఘాటుగా స్పందించారు. ఏం జరుగుతుంది యాక్చువల్లీ, ఏం జరగాలి? కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరినీ ఆడిస్తుంది. వీళ్ళని బొక్కల పెడ తెలుసుకుంటే పెట్టచ్చు, లేదంటే క్షమించి వదిలేయవచ్చు, లేదంటే జీవితాన్ని బానిస నా దగ్గర బతుకుంటారని వెంటనే పెట్టుకోవచ్చు. ఇట్టది ఆడిస్తూ ఉంది. లేకపోతే చంద్రబాబు నాయుడు వాయిస్కి లండన్ పంపించాలన్నా గుర్తుపట్టడానికి రిక్షా ఉన్నట్టు చెప్పేస్తాడు. ఇది నాకు అర్థమే కాదు. ఇది మిమిక్రీ ఆర్టిస్టులు వచ్చారు కదా, వాళ్ళు చేశారని కదా, వాళ్ళ అన్నీ పట్టవచ్చు, పెద్ద కష్టం కాదు. అందువల్ల ఇవన్నీ ఇప్పుడు నయీం కేసు ఉంది, నయీంది సిట్ని వేశారు. సిట్ అంటే ఎవరు? నయీం కేసులో డీజీపీల స్థాయిలో ఉండేవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయినారు, హోమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యారు, ముఖ్యమంత్రి అన్ని ముఖ్యమంత్రులు 96 నుంచి నయీం అంగప్రవేశం చేసిన మొదలుకొని రంగప్రవేశం చేసిన మొదలుకొని ప్రతి ముఖ్యమంత్రికి తెలుసు అతనికి నడవడికలు. వీళ్ళే కదా పెంచి పోషించింది అతన్ని, గవర్నమెంటే పెంచి పోషించింది. ఎందుకంటే నక్సలైట్లని, పౌర హక్కుల వాళ్ళని చంపాలంటే గవర్నమెంట్ చంపితే మళ్ళీ ఎన్క్వైరీలు, విచారణలు, గొడవ అంతా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళని చేర తీసుకొని మరి నువ్వు నక్సలైట్కి ఉన్నావు, నువ్వు వ్యాసం చంపినవాడు అతన్ని నువ్వు మా మాట వింటే నిన్ను క్షమిస్తామని పెట్టుకున్నారు. అతనికి గన్నులు ఇచ్చారు, గన్మెన్స్ ఇచ్చారు, డ్రగ్స్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. ఈ సాంబశివుడు లాంటి వాళ్ళని చంపించారు. వాడు చేశాడు, వీడు దినం చంపాడు. అదే పోలీస్ ఆఫీసర్లు, మంత్రులు వాళ్ళ ల్యాండ్ డీలింగ్స్, వాళ్ళ స్వార్థం వాళ్ళు కూడా ఉపయోగించుకున్నారు. అదన్నీ గవర్నమెంట్ తెలియకుండా కాదు, గవర్నమెంట్కి అన్నీ తెలుసు. అంతమంది కత్తులు సమ్మయ్య ఎట్టొచ్చాడు, అతను కూడా ల్యాండ్ డీలింగ్లో అంత పోలీస్ ఆఫీసర్ సహాయపడ్డాడు. చివరికి అది యాక్సిడెంట్ చనిపోయాడు కాదు, బతికిపోయాడు. కానీ ఇప్పుడు ఇతను మొత్తం ఎందుకు చంపారు? కేసీఆర్ కుటుంబానికి, కేసీఆర్కి అనుకూలంగా ఉండే వాళ్ళ మీద పోయి తట్టిచ్చాడు ఇతను, అందుకని చంపారు తప్పితే లేకపోతే అంజోలకు పోయేవాడు కాదు. నేను అందుకే చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. నయీం రంగ ప్రవేశం చేస్తున్న కూడా ఇప్పటిదాకా ముఖ్యమంత్రుల్ని, డీజీపీలని, హోమ్ మినిస్టర్ని 4 కోట్ల టెస్ట్ చేయండి. ఆ 4 కోట్ల టెస్ట్ ఖచ్చితంగా బయటపడుతుంది వాస్తవాలు. ఎవరెవరు అన్ని సపోర్ట్ నయీం సమాధానం తేలిపోతుంది. తేలకపోతే నేను ఊరేసుకుంటాను అని చెప్పి నేను ఇప్పుడు నిలబడి ఉన్నా. చేయమని చెప్పండి చూద్దాం. ఇప్పుడు సిట్కి ఇచ్చారు. సిట్ ఎవరు? డీజీపీ స్థాయికి తక్కువ ఉండేవాళ్ళు. డీజీపీకి స్థాయికి తక్కువ ఉండే వాళ్ళకి ఎంక్వైరీ చేయమని ఇస్తే అంతకుముందు డీజీపీ స్థాయిలో పనిచేసిన వాళ్ళ మీద పోయి యాక్షన్ తీసుకోగలడా? మంత్రుల మీద యాక్షన్ తీసుకోగలడా? హోమ్ మినిస్టర్ మీద? ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వడం అంటే ఏంది? అది పులసలు పట్టమంటే ఉలసలు పడితేట అండి. పులసలు కాసులు చేపలు అవి, వాటిని బట్ట మనం నెక్కిస్తే ఉలసలు పట్టుకుంటామేంది? ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాడు? ఈ చిన్న చిన్న వాళ్ళని, పేద బిక్కి వాళ్ళని మాత్రం పట్టుకుంటున్నాడు తెస్తే అసలు జరుగు పోవడంలే. అసలు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో తీగ కదలట్లేదు. తెలుసు ముఖ్యమంత్రి ఆయనకు అనుకూలంగా వాళ్ళు పెట్టుకున్నాడు. పెట్టుకుని ఆయన ఎవరి పేర్లు, ఎవరు కేసీఆర్ అంతే, ముఖ్యమంత్రి ఆయన అనుకూలంగా సిట్ని పెట్టుకున్నాడు. వాడు ఇచ్చిన లిస్టులో మొత్తం స్క్రూటనైజ్ చేసుకుంటారు, చేసుకుని వీళ్ళొద్దు వీళ్ళని చేద్దంటారు అంతే. ఆ ప్రకారం యాడ్ చేస్తూ ఉంటాడు. కేసీఆర్ నొస్సులు ఆడిస్తూ ఉంటే ఇంకే ఆడిస్తుంటుంది. అది నడుస్తుంది. అందుకని మేమేం చెప్పినాము, ఇది మాకు నమ్మకం లేదు, సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి కేసు పిల్లేశాను. సోమవారం రావచ్చు, ఈ స్థాయి సరిపోదని చెప్పేసి అని. అందువల్ల ఇప్పుడు నిజాయితీ లేకుండా పోతే ఎట్లా కంట్రోల్ చేస్తారు? రాజకీయాలు నిజాయితీ లేకపోతే సమస్య వచ్చింది.